ఎపిసోడ్ 2 కాఫీ లేక కెమిస్ట్రీ. రెండో రోజు ఉదయం అర్జున్ బస్టాప్ దగ్గర నిన్న ఇక్కడే గాలినవ్వులు రేగినట్లు ఊహిస్తూ నిలబడి ఉన్నాడు. మొబైల్లో టైం చూసి మనసులో చిన్న భయం. అర్జున్ లోపల వస్తుందా రావట్లేదా? వచ్చిందంటే రేపు మాటిచ్చినట్టు నవ్వుతుందా? అప్పుడే తేలికైన ప్లాస్టిక్ చప్పుడు. అదే సీత అడుగుల శబ్దం. ఆమె నిన్నటికంటే మరింత బ్రైట్గా, క్యూట్గా కనిపిస్తుంది. బుట్టు కూడా చిన్న హాట్లా మెరుస్తుంది. సీత, నిన్నెలా ఉన్నావ్? నవ్వు సెట్టింగ్స్ ఆన్ చేశావా? అర్జున్, నీ ఫేస్ కనిపించగానే ఆటోసింక్ అయింది. ఆమె చిరునవ్వు. బస్సు ప్రయాణం. అన్యూజువల్ సైలెన్స్. బస్సొచ్చింది. ఇద్దరూ పక్కనే కూర్చున్నారు. ఈరోజు హవెవర్ ఇద్దరూ ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నారు. మనసు మాట్లాడుతుంది కాని నోరు కాదు. అర్జున్ మాత్రం చిన్న పందం వేసుకున్నాడు. అర్జున్, మీరు విపరీతంగా మాట్లాడేవాళ్లలా కనిపిస్తున్నారు. ఈరోజు ఎందుకు సైలెంట్ మోడ్? సీత, నువ్వు మాటలు మొదలుపెట్టేనే నా వాల్యూమ్ పెరుగుతుంది. అర్జున్, మాటలు కాదు, కరేజ్ కావాలి. నిన్న మనం బాగా మాట్లాడుకున్నాం కాబట్టి. సీత, నువ్వు మాట్లాడినంతదో, నా మైండ్లో రీప్లే అయినంతదో అంటూనే అటు ముఖం తిప్పింది. అర్జున్ మనసులో ఫైర్ వర్క్స్ X2. బస్సు చెదురుమదురు రోడ్డు. యాక్సిడెంటల్ హ్యాండ్ టచ్. బస్సు గడ్డుల మీద దూకుతూ వెళ్తుంది. బయట చెట్లు విడదీసినట్లు. అంతలో రోడ్డు అనీవెన్గా ఉండటం వల్ల అర్జున్ చేతిమీద సీత చెయ్యి తగిలిపోతుంది. సీత వెంటనే వెనక్కి తీసి, సీత, అయ్యో సారీ, రోడ్డే ఇలా పిచ్చి స్వభావం. అర్జున్, రోడ్డేమో, కాని నా హృదయం మాత్రం థ్యాంక్స్ చెప్తోంది. సీత నవ్వుకోకుండా బిగించుకుంది. అది చూసి అర్జున్, హాస్యం సప్రెస్ చేయకండి మేడం, హెల్త్కి మంచిది కాదు. బస్ స్టాప్. సీత ఆహ్వానం. బస్సు ఆగింది. సీత దిగే చోటికి చేరింది. సీత, ఒక్క సెకండ్, నువ్వు దిగుతాగా? అర్జున్, షాక్ ప్లస్ జాయ్ మిక్స్డ్. ఎందుకు? ఏమైనా బస్సు టైర్ మార్చాలా? సీత, ఇవ్వకపోతే మాట్లాడను. అర్జున్ వెంటనే దిగేశాడు. సీత చేతిలో స్మాల్ బ్యాగ్. అందులో కాఫీ బీన్స్ ప్యాకెట్. సీత, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. మైండ్ ఫ్రెష్. ఎవరితోనూ షేర్ చెయ్యను, కాని నిన్నట్నుంచి అనిపిస్తున్నది. ఆమె మాట ఆగింది. అర్జున్, అంటే షేర్ చేయాలననిపిస్తుందా? సీత, అవును, కానీ కాఫీ కాదు, టైం. ఆ మాట అర్జున్ హృదయంలో సాఫ్ట్ జాక్పాట్ మాదిరి పడింది. కాఫీ షాప్లో ఇద్దరూ రోడ్డుపక్క కాఫీ షాప్లో కూర్చోబడ్డారు. సీత మెనూ చూస్తోంది. అర్జున్ మాత్రం ఆమె ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వేషన్ చేస్తున్నాడు. సీత, ఏదైనా సజెస్ట్ చేస్తావా? అర్జున్, నువ్వు స్కూల్ స్టూడెంట్లా ఇన్నోసెంట్గా ఉన్నావు. క్యాపచినో సరిపోతుంది. సీత, అయితే నువ్వు చూడటానికి చిలిపిగా ఉన్నావు. ఎస్ప్రెసో సరిపోతుంది. వెయిటర్ ఆర్డర్ తీసుకున్నాడు. అర్జున్ టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని డూడుల్ వేస్తున్నాడు. సీత, ఏమి డ్రాస్ చేస్తున్నావు? అర్జున్ చేతిని కప్పి, ఇంకా చూపదేను, అది ఫైనల్ డ్రాఫ్ట్ కాదు. సీత, అయ్యో, ఏమిటది? హార్టా? అర్జున్, హార్ట్ కాదు, వైఫై సింబల్. సీత, ఎందుకు వైఫై? అర్జున్, నీ నవ్వే నా వైఫై కదా, నిన్న చూసే ప్రతిసారి సిగ్నల్ ఫుల్. సీత చెక్కిలి పింక్ అయిపోయాయి. కాఫీ సర్వ్డ్. కెమిస్ట్రీ స్పార్క్. కాఫీ వచ్చింది. సీత సిప్ తీసి కాసేపు అర్జున్ వైపు చూస్తూ, సీత, నిజం చెప్తావా? అర్జున్, చెప్పమంటా, న్యూరాన్స్ రెడీ. సీత, నిన్ను చూసినప్పట్నుంచి నాకెందుకో కామెడీగా, క్యూట్గా, లైట్గా అనిపిస్తోంది. అర్జున్, అది కాఫీ వల్ల కాదు, మన కెమిస్ట్రీ వల్ల. సీత, అంటే ఇది కాఫీ డేటా? అర్జున్, లేదు, ఇది ప్రీడేట్. ఫ్యూచర్ డిసైడ్ చేసుకునేది. ఇద్దరు నవ్వుతారు. ఆ నవ్వు షాప్లోని కాఫీ వాసన కంటే తీయగా. ఔట్రో మూమెంట్. ది స్పార్క్ గ్రోస్. సీత బయటికి వచ్చి బస్సు వచ్చేదాకా నిలబడింది. సీత, రేపిదే టైం, ఇదే బస్, కుదురుతుందా? అర్జున్, నీ టైమని చెప్పగానే అది నా టైమైపోతుంది. సీత, రేపు మాట్లాడదాం, చాలా మాట్లాడదాం. ఆమె బస్సు ఎక్కింది.
అర్జున్ దూరం నుంచి చూస్తూ. అర్జున్ లోపల. ఇది కాఫీ కాదు, ఇది కెమిస్ట్రీ. బస్సు వెళ్ళిపోతుంది. అర్జున్ తనలో తానుగా నవ్వుకుంటూ ఆ రోజున ప్రేమ యొక్క మొదటి పేజీగా మడతపెట్టుకుంటాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.